చర్చిలలో కుల వివక్ష లేదు అనేవాళ్ళు ఒకసారి వీడియో చూడండి. కమ్మ కులానికి చెందిన పాస్టర్ అయినా, కాపు కులానికి చెందిన పాస్టర్ అయినా, రెడ్డి కులానికి చెందిన పాస్టర్ అయినా, బ్రాహ్మణ కులానికి చెందిన పాస్టర్ అయినా కానీ పరిచర్య చేస్తాడు. అది మాలా మాదిగల దళితుల దగ్గరికి, బీసీల దగ్గరికి, ఎస్టీల దగ్గరికి వెళ్ళి చేసి వాళ్ళని కన్వర్ట్ చేసి వాళ్ళను బాప్తిజం ఇచ్చేసి చర్చికి నడిపిస్తాడు. వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు వచ్చే సమయానికి మాత్రం క్రైస్తవ్యంలో ఉన్న పిల్లలతో పెళ్ళిళ్ళు చేయరు. వాళ్ళకు పెళ్ళిళ్ళు కావాలంటే మళ్ళీ అదే కులంలో ఉన్న అన్య మతస్థురాలైనప్పటికీ, అంటే హిందూ మతంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కులానికి సంబంధించిన కోడల్ని అల్లులను మాత్రమే చేసుకుంటారు. ఇక్కడ ఉన్న మాలామాదిగలను కూడా, ఎస్టీలను, బీసీలను కూడా ఒకరినొకరిని కలుసుకొనివ్వరు. ఇక్కడ వీరిని కూడా విడదీస్తారు. చర్చికి వెళ్ళే వాళ్ళందరూ ఒకటైనప్పుడు పెళ్ళిళ్ళు కులం చూడకుండా చేయాలి కదా, క్రైస్తవ్యాన్ని బట్టి పెళ్ళిళ్ళు చేయాలి కదా, అవునా కాదా? వాళ్ళకు కోడలను వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళని తెచ్చుకుంటారు, అల్లులను వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళని తెచ్చుకుంటారు. ఇక్కడ ఉన్న ఎస్సీలను, బీసీలను కలవనీయకుండా, ఎస్టీలను కలవనీయకుండా, వాళ్ళను అంతెందుకు మాలామాదిగలను కూడా కలవనీయకుండా పెళ్ళిళ్ళు చేస్తారు ఈ పాస్టర్లు. నేను మా ఊర్లో నా కళ్ళారా చూశాను. నేను కమ్మ కులానికి చెందిన పాస్టర్ 20 సంవత్సరాలు వాళ్ళ కొడుకు చర్చిలో ఉంటే కోడలు మాత్రము ఏ మాత్రం అవగాహన లేని హిందూ మతంలో పెరిగిన వారిని తీసుకొచ్చి పెళ్ళిళ్ళు చేశారు. అల్లులను కూడా అలాగే తెచ్చుకున్నారు. హిందూ మతంలో ఉన్న వాళ్ళనే అల్లులుగా చేసుకున్నారు. ఇంత నీచమైన కుల వ్యవస్థను నడిపించేది ఈ కమ్మ, కాపులు, అగ్రకులానికి చెందిన బ్రాహ్మణులు. కాబట్టి చర్చిలైనా, హిందూ మతమైన, క్రైస్తవ మతమైనా పాడవుతున్నది ఈ అగ్రకులాల వల్లనే. అర్థం చేసుకోండి. జై భీమ్.